ఏ ఎందుకు అని కొట్టాడో? వీడు వచ్చి పెళ్లి కూతురు వాళ్ళ నాన్నతో వచ్చి నేను మాట్లాడతా అంటే వీడు వచ్చి నాకు వంటలు బాగాలేవని చెప్పినాడు వీడు. అన్నావా? ఎందుకు అన్నావా? మీరే కదా చెప్పింది. నేను చెప్పింది ఏంది, ఏదన్నా హోటళ్లలో తిన్నప్పుడు బాగలేకపోతే మేనేజర్ దగ్గరికి పోయి అది బాగాలేనేది ఇది బాగాలేదని చెప్పమని. ఎందుకంటే మనం వాళ్ళేం ఊరికే పెట్టాలే, లెక్క తీసుకొని పెట్టారు. ఇట్లా పెళ్లిళ్లకు పేరెంటాలకు పోయినప్పుడు చెప్పకూడదు అట్లా. దానికి దీనికి తేడా ఏముంది డాడీ? మనము 2 సంవత్సరాలు కష్టపడి ఇండ్లు కట్టుకున్నాం. ఇంట్లో చేరేటప్పుడు తెల్లారుజామున 2కు లేచి వంటలు చేసి వచ్చిన బంధువులకు వడ్డించి పంపించినాం. ఏదో ఒక కూర బాగాలేదని మన బంధువులు అంటే మనం ఎంత బాధపడినామని. ఓ వచ్చినా? అవునండి. అలా మన బంధువులు మన వంట బాగాలేదని మన ముఖానే చెప్పిపోయారు కదా, నేను చెప్తే తప్పేముంది? వాళ్ళకంటే తెలివి లేక చెప్పినారు. వాళ్ళెవరు తెలివి లేక చెప్పినారని మనం కూడా అట్టే చెప్పకూడదు. ఇప్పుడు మనం పోయినది పేదింటి ఆడపిల్ల పెళ్లికి. 20 సంవత్సరాలు కష్టపడి ఆ పాపను సాకి రూపాయి కూడబెట్టి వాళ్ళు ఈ పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. పెళ్లిలో ఏదో ఒక రవ్వ వంట అటో ఇటో అయింటది. మనం వాళ్ళ ముందరంటే వాళ్ళు ఎంతో బాధపడతారు. కాబట్టి అటు అనకూడదు నిహాల్. కాదు హసీనా, పిల్లోనికి వానికి తెలియక అన్నాడు అనుకో, నువ్వు కొట్టకూడదు, వానికి చెప్పాలి అర్థమయ్యేట.